మున్సిపల్ పార్టీ రాజ్ కుమార్ గారికి, డాక్టర్ సురేష్ బాబు గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, ఇంకా కూడా కొందరు ముందులో ఉన్నారు. ఇక్కడ మాజీ ఎంపీ సాంశివ్ గారిని వేదిక మీద రావచ్చు కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర కురుపుకుల డైరెక్టర్ రాజగోపాల్ గారిని కూడా వేదిక మీద రావచ్చు కోరుతున్నాం. సర్పంచులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా సంతోష్ ఇంకా ఉండేవాళ్ళు సర్పంచులు కూడా వేదిక మీద రావాలమ్మా, ప్లీజ్ రండి. అలాగే డాక్టర్ వెంకటేష్ గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఒకటండి, ఈరోజు ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆలోచించేయాలా. మహిళల్ని ఆ రోజు నుంచే కూడా ఆస్తిలో సమాన హక్కు కానీ మహిళలను గుర్తించింది ఏదైనా ఉందంటే ఒకే ఒక ఎన్టీ రామారావు గారి మొదటగా ప్రాధాన్యత మహిళలకు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి మహిళలు కూడా అనేక రకాల కూడా స్వేచ్ఛ కలిగించారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ అనేదాన్ని నందమూరి తారక రామారావు గారు స్థాపించకపోయింటే వేదిక మీద ఇంతమంది నాయకులు కానీ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ముందు కానీ ఎవరైనా కూడా కానీ మనం ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళ ఇండ్లలో వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహోన్నత వ్యక్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాలక్రమేణా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఎంతోమంది నాయకులుగా, ఎంతోమంది సర్పంచులుగా, ఎంతోమంది ఎంపీటీసీలుగా, ఎంతోమంది మున్సిపల్ చైర్మన్లుగా ఈరోజు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఒడిదుడుకులు ఎదురవుతున్నా కూడా అందరికి కూడా సమానమైన అవకాశాలు ఉండాలనేసి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ అందరినీ కూడా హక్కులు చేర్చుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. అది మనందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది సందర్భం కాకపోయినా కూడా కానీ ఒక ముఖ్యమైన విషయం అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉందంటే ప్రతి ఒక్క కార్యకర్త యొక్క శ్రమ, కఠోరమైన వాళ్ళ యొక్క కష్టము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసిందలోనే ఈ జెండా ఈ రోజు కూడా రెపరెపలాడుతూ ఉంది. ఇదే విధంగా ఈ భూమి ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే మనము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఎగరాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, ముందున్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ఏ విధంగా మనం తీసుకోకపోతే సరిపోతుందనే విధంగా అందరికీ కూడా సమాన అన్ని వర్గాలకు కూడా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మనమందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఏదో నా వర్గమనో, లేదు నా కులమనో, లేదు ఏదో ఒకటి రకరకాలుగా మన అనుచరులనో, లేదు రోజు నా కాడికి వస్తారనో ఇట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ జెండా అని ఎన్ని సంవత్సరాలైనా కూడా అన్ని గ్రామాల్లో కానీ అందరూ ఈ సమాజం బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేంత వరకే అని మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని బాధ్యత కూడా మనందరూ తీసుకోవాలి అని తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి అనేక విషయాలు మన పేస్ గారు చెప్పారు. ఆయన గురించి ఎన్ని రోజులు మాట్లాడినా ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన అడుగుజాడల్లో ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం ఆరాధ్య దేవుడు, కుప్పం ముద్దుబిడ్డ, మనకు 8 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలోకి మళ్ళా తీసుకొని పోతున్నారు మనకందరూ కూడా తెలుసు. అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తాం. మనం అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎల్లవేళలా పసుపు కుంకుమ అయితే మనకు ఆడబిడ్డలకు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ తెలుగుదేశం పార్టీని ఎల్లవేళలా అందరూ కూడా కాపాడుకోవాలని, అందరూ కూడా 10 కాలాల పాటు ఉండే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసింది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పరంపరన్న, చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ
కుప్పం నియోజకవర్గ విస్తరణ విభాగ అధ్యక్షులు సురేష్ అన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం.